నీకు కలలో నాగమ్మ వచ్చుంటుందే. నాగమ్మ నా కలలోకి వచ్చినట్టు మీకెలా తెలుసు? నీ కలలోకి వస్తున్నట్టుగా నాగమ్మ నాతో చెప్పిందిగా. అవును, నువ్వు పూజ పూర్తి చేశావా? నేను తనని ఒక్కసారి చూడొచ్చా? వీడిని ఇక్కడి నుంచి బయటికి తోసాయి. ఒక్కసారి చూస్తానమ్మా. వాడు మళ్ళీ ఇక్కడికి వస్తే లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. చూస్తానమ్మా, ఒక్కసారి. సరే, చూసేసి వెళ్ళండి. నువ్వు చల్లగా ఉండు. అయ్యాక చాలు, వెళ్ళండి. చూశాను. అయ్యా వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. అయ్యా చూశారు కదా, ఇక వెళ్ళండి. నేను చూశాను తననే చూశాను. చూసారా? చూడ్డానికి ఇంత మంచి వాళ్ళ కనిపిస్తున్నారే, మరి అయ్యగారు ఆ రోజు ఎందుకు మీ మీద కోపడ్డారు? తను చల్లగా ఉంది, తను బాగుంది, అది చాలు నాకు. అయ్యా, నేను అడుగుతుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? తను చెబుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు తనే చెబుతుంది. సరే సరే, మీరు తొందరగా వెళ్ళండి, అయ్యగారు చూస్తారేమో. అయితే నేను వెళతాను. ప్రసాదం ఏమీ పెట్టవా? ప్రసాదమా? తీసుకోండి. నాకు ఇదొద్దు. ఇంకేం కావాలి? నీ రక్తం కావాలి. ఏం మాట్లాడుతున్నారు? ఒక చుక్క రక్తం ఇవ్వమ్మా. లేదని చెప్పకమ్మా, ఒక రక్త బొట్టు అయ్యా, ఇవ్వమ్మా. బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ విధంగా అడగొచ్చా మీరు? లేదమ్మా, లేదు. నీ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందమ్మా. నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా. తను జీవించాలి. తనని నువ్వే బతికించాలి. నువ్వు రక్తం ఇచ్చే తీరాలి. ఒక్క చుక్క రక్తం ఇవ్వమ్మా. ఒక్క చుక్క రక్తం ఇవ్వమ్మా. ఒక రక్త బొట్టు ఇవ్వమ్మా. పూజ చేస్తున్నాను అనుకుని ఇచ్చేయమ్మా. నాగమ్మ కోసం ఒక రక్త బొట్టు ఇవ్వమ్మా. వదలండి, చెప్పేది వినండి. అయ్యో, నా చెయ్యి వదలండి. అయ్యో, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, వదలండి, వదలండి. ఇవ్వమ్మా. ఎందుకు చేస్తున్నారు మీరు? చెప్తే మీకు అర్థం కావట్లేదా? అయ్యో, నా చెయ్యి వదలండి. అమ్మ గంగా, వాణ్ణెందుకమ్మ లోపల రానిచ్చావు? పిచ్చి పట్టిందా నీకు? లోపలికి వెళ్ళు. వెళ్ళు. నిన్ను ఒక్క రక్త బొట్టివ్వమ్మా. ఒక రక్తపు బొట్టివ్వమ్మా. చాలు లేదా? అమ్మా, విముక్తురాలు కావాలి. బయటకు రావా? ఈ శక్తిని చూపించవా? బయటకు వస్తుంది. నాకు తెలుసు. నా వల్ల కాలేదు. నువ్వు చచ్చుకుంటే తీసుకోగలవు. నువ్వే తీసుకో. నీకు కావాల్సింది నువ్వే తీసుకో. నాగమ్మ వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. బంధిస్తే బందీ అవ్వడానికి తన అల్పురాలు కాదు, సర్పం. పగబట్టి వస్తుంది, కాటు వేస్తుంది. తను వస్తుందిరా, తను వస్తుంది. నేనన్నట్టుగా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడుందిరా నీ పని. నాగమ్మా, ఖచ్చితంగా వస్తుంది.